బర్డ్ ఫ్లూతో మృతి చెందిన బాలిక వివరాల సేకరణ, బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటనలో పూర్తి వివరాలు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎన్డీసీ జాయింట్ డైరెక్టర్ అంకుర్, మైక్రోబయాలజీ జాయింట్ డైరెక్టర్ నిధి సైని, ఎయిమ్స్ మంగళగిరి పల్మనాలజిస్ట్ రవీంద్ర, పశుసంవర్ధక శాఖ ప్రతినిధి విజయ్ కుమార్, ఎన్ఐవి పూణే శాస్త్రవేత్త శైలేష్ పవార్తో కూడిన వైద్య బృందం పరిశీలించింది అక్కడ అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే సిఐడి విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి రఘురాంపై చిత్రహింసల కేసులో నోటీసు పంపడం దర్యాప్తు అధికారి మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురాం కృష్ణరాజు వైకాపా ప్రభుత్వంలో గుంటూరు సిఐడి కార్యాలయంలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నాడు గుంటూరు జిల్లా ఉన్నతాధికారిగా పనిచేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని దర్యాప్తు అధికారులు విచారించనున్నారు. తాజాగా మౌఖిక సమాచారం ఇవ్వగా నోటీసు ఇస్తే వస్తానని అధికారి చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు దర్యాప్తు అధికారులు తాకీదు పంపబోతున్నారు. తనపై కస్టోడియల్ టార్చర్ జరిగింది. రఘురాం కృష్ణరాజు గత ఏడాది నగరంపాలెం పోలీసులు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసింది. ఈ కేసులో నాటి గుంటూరు జిల్లా ఉన్నతాధికారిని విచారించాలని గతంలో ఆయన మీడియా ముఖంగా కోరారు. నా అరెస్ట్ కన్నా ముందే ఆ ఉన్నతాధికారి గుండె వైద్యులను సిద్ధంగా ఉంచాలంటూ అప్పుడు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావత్కి సమాచారం ఇచ్చారు. ఆయన ఎవరి రిఫరెన్స్ మేరకు అలా చేశారో పిలిచి విచారించాలి. ఒకవేళ నాకు ఆరోగ్యం బాగాలేకపోతే కేసు దర్యాప్తు అధికారి వైద్యులను అందుబాటులో ఉంచాలనుకోవడం సహజం. ఏమాత్రం సంబంధం లేని ఆ ఉన్నతాధికారి జీజీహెచ్ సూపరింటెండెంట్ని కోరడం చూస్తే నాపై అప్పట్లో జరిగింది కుట్రకాక ఏమనాలని ఆయన ప్రశ్నించారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే